కరీంనగర్ నగరంలోని పూలే పార్క్ సమీపంలో 64వ డివిజన్లో 20 రూపాయలు లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ అభివృద్ధిని భారీగా చేపట్టామని, కాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. తమ పాలనలో 350 కోట్ల రూపాయలు సీఎం అష్యూరెన్స్ నిధులు, 125 కోట్ల రూపాయలు ఆర్స్బీ నిధులతో నగరమంతా సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ గాని, కాంగ్రెస్ ప్రభుత్వంగాని నగరాభివృద్ధికి నిధులు తేవడం లేదని విమర్శించారు. తమ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి సీఎం అసిస్టెన్స్ కింద 350 కోట్లతో పాటు ఆర్ఎండ్బి నుంచి 125 కోట్లతో పాటు స్మార్ట్ సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కరీంనగర్ తీసుకురావడం వల్ల ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మార్చుకున్నాం. మట్టి రోడ్డు లేని నగరాన్ని మార్చుకున్నాం. ఎటు చూసినా సిమెంట్ రోడ్సే. అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ 2 సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 350 కోట్ల రూపాయలంగా అర్ధాంతగా 2 సంవత్సరాలు ఆపేసింది. సగం రోడ్ వేసి సగం ఆపేయడం, మిగతా కంటిన్యూ కాకపోవడం, మేము స్టార్ట్ చేసిన నిధులు కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన పరిపాలన సజావుగా సాగాలి, డెవలప్మెంట్ ఆపదని కోరుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులన్నీ కూడా ఆపేసింది. అయినా పర్వాలేదు, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు ఇది కూడా సీఎం అసిస్టెన్స్ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అప్పుడు మేము శాంక్షన్ చేసినాం. కానీ ఇవ్వకపోతే మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు 20 lakhs తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ చెప్పాము, తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్, ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా వాలరామరావు గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని చెప్పేసి ఈరోజు 20 lakhs రోడ్ స్టార్ట్ చేసినాం. వెనుమంటే కంప్లీట్ చేస్తాం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇద్దరు ప్రభుత్వాలు మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు తెచ్చిన నిధులు కంటిన్యూ చేస్తలేరు, మీరు రూపాయలు ఇస్తలేరు. మీరు రేకున్నా పర్లేదు, మీరు తెచ్చినైనా నడిపివని చెప్పేసి మనం డిమాండ్ అవుతున్నాం. 2 ప్రభుత్వాలు కూడా పలుకొని ఈ కరీంనగర్ నగరాన్ని మళ్ళా అంధకారం తెచ్చే ప్రభుత్వం చేసే పరిస్థితి ఉంది. మేము తెచ్చిన డబ్బులను వెనువెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.